ఆ నగరంలోని ఓ చర్చిలో ఒళ్ళు గగురు పొడిచే కుడ్య చిత్రాలు మానవాస్తికలు కనిపిస్తాయి. కొన్ని ఇళ్లలో పుర్రెలు ఎముకలు కనిపిస్తాయి. వాటికి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అదేంటి ఈ కాలంలో అలాంటి పూజలు, అది కూడా బహిరంగంగా చేయడం ఏంటనే అనుమానాలు వస్తాయి. అధికారులు పట్టించుకోరా అన్న సందేహాలు కలుగుతాయి. ఆ నగరం పేరేంటి, ఎందుకలా చేస్తున్నారన్న విషయాలను ఈ కథనంలో చూద్దాం. పుర్రెలు, అస్థిపంజరాలతో ప్రార్థనలు చేయడాన్ని క్షుద్ర పూజలుగా పరిగణిస్తాం. అలాంటి మూఢ విశ్వాసాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవడంతో పాటు ప్రభుత్వాలు వాటిని కఠినంగా వ్యవహరిస్తాయి. అయితే ఇటలీలోని నేపుల్స్ నగరంలో ప్రజలు బహిరంగంగా ఇలాంటి పూజలు చేస్తారు. ప్రభుత్వాలు, అధికారులెవరూ పట్టించుకోరు. ఈ పూజల వెనుక ఎవరికో చెడు చేయాలని లేదా దేనినో సాధించాలనే ఉద్దేశం లేకపోవడమే ఇందుకు కారణం. కేవలం తమ వారి ఆత్మలకు సద్గతులు ప్రాప్తించాలని మాత్రమే ఇక్కడి ప్రజలు మానవ అవశేషాలకు ప్రార్థనలు చేస్తారు. వీటి కోసం ప్రత్యేక చర్చిలు కూడా ఉంటాయి. అక్కడి గోడలపై విచిత్రమైన కుడ్య చిత్రాలు కూడా కనిపిస్తాయి. రోమన్, గ్రీకు నాగరికతల నాటి నుంచి ఆ ప్రాంతాల్లో మానవ అవశేషాలను పూజించడం కొనసాగుతున్న కాలక్రమంలో ఈ పూజల ఉనికి తగ్గింది. 17వ శతాబ్దంలో ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి జనాభాలో సగం తుడిచిపెట్టుకుపోయింది. సామూహిక సమాధుల్లో తమ వారిని గుర్తించడం కష్టం కాబట్టి దొరికిన పుర్రెలు, అవశేషాలకు ప్రార్థనలు చేయడాన్ని నియాపోలిటన్లు ఆనవాయితీగా చేసుకున్నారు. అనేక సంస్కృతుల్లో పుర్రెను మరణానికి సంకేతంగా భావిస్తే నేపుల్స్ ప్రజలు మాత్రం పుర్రెను పవిత్రమైందిగా చెబుతుంటారు. కొందరు చనిపోయిన తమ ఆప్తుల గుర్తులుగా వాటిని భద్రపరుచుకుంటారు. మరణానంతర జీవితంలో తమ వారితో సంప్రదింపులు జరపడానికి పుర్రెలు సాధనాలుగా ఉంటాయని చెబుతుంటారు. ఇలాంటి పూజల విధానాన్ని కల్ట్ ఆఫ్ పర్గేటరీ అని స్థానికంగా పిలుస్తారు. పర్గేటరీ అంటే క్రిస్టియానిటీలో పరివర్తన ప్రదేశమని అర్థం. చనిపోయిన తర్వాత స్వర్గం, నరకం కాకుండా కొన్ని ఆత్మలు పర్గేటరీకి వెళతాయని భావిస్తుంటారు. ఆ ఆత్మలు వాటి కోసం తమవారు ప్రార్థనలు చేయాలని కోరతాయని, అలా చేస్తే వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని విశ్వసిస్తారు. నేపుల్స్ లో విద్యావంతులు కూడా ఇలాంటి పూజలు చేయడం గమనార్హం. పూజలే కాకుండా వేడుకల్లో అలంకరించి మరీ ప్రదర్శిస్తారు.